నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపించిన అంశం ధరణి. గ్రామాల్లో రైతుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టిన అంశంగా ధరణిని చెబుతారు. పొలాలు ఉన్న రైతుల పేర్లను ధరణిలోకి అప్లోడ్ చేయడం విషయంలో గందరగోళం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గుర్తించిన కాంగ్రెస్ ధరణి మీద పోరాటాన్ని ఎంచుకుంది. ఎన్నికల్లో హామీకి తగినట్లుగానే ధరణితో ఏర్పడిన సమస్యల్ని సరిచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది. ఇందుకు తగినట్లుగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. మరి ఈ చర్యలతో రైతులకు భరోసా దక్కుతోందా? రైతు బంధు నిధుల పరిస్థితి ఏంటి? గ్రామాల్లో రైతులకు మేలు చేయాలంటే ఎటువంటి చర్యలు అవసరం అన్న విషయాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. మనతో పాటు మన డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. మన స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, తెలంగాణ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ. వారితో పాటు నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, కార్యదర్శి గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరికొద్దిసేపట్లో రెవెన్యూ ఎక్స్పర్ట్స్ కూడా మనకు లైవ్లో జాయిన్ అవుతారు. మొదట చరణ్ కౌశిక్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది ఈ ధరణి? అంటే మేము ఎలక్షన్ల సందర్భంగా చాలా స్పష్టంగా హామీ ఇచ్చినాం. ఎందుకంటే ఆనాడు 10 లక్షల అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 2 లక్షల ఎకరాలు అయితే పాస్ పుస్తకాలు ఉన్నాయి, కానీ వారు ల్యాండ్ లేదు. అదే వారు రైతు బంధు పొందుతూ ఉన్నారు. అదే కాకుండా ప్రతి సోమవారం ప్రజావాణి జరిగితే 50% కంప్లైంట్లు ఓన్లీ ధరణి మీద వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి గ్రామంలో 50 కుటుంబాలు ధరణితో సఫర్ అవుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 లక్షల కుటుంబాలు ధరణి మూలంగా సఫర్ అవుతున్నారని చెప్పేసి మేము చాలా సందర్భాల్లో అసెంబ్లీ సాక్షి కావచ్చు, బయట వేదికల ద్వారా చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తక్షణమే ధరణి మీద రివ్యూ నిర్వహించిన తర్వాత ధరణిలో ఉన్నటువంటి లోపాలను ఏం చేద్దాం, ఏ విధంగా సవరిద్దాం అని చెప్పేసి అధికారులతో రివ్యూ చేసిన తర్వాత వారం రోజులలో దానికి సంబంధించిన పూర్తి వివరాలతో వస్తానని చెప్పేసి అధికారులు చెప్పడంతో తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అదే కాకుండా ధరణిలో ఉన్నటువంటి సమస్యలన్నింటి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రభుత్వం చిత్తశుద్ధితోటి దీన్ని చాలా ఇంపార్టెంట్ ఇష్యూగా భావిస్తూ దీని విషయంలో పూర్తి స్థాయి పరిష్కారం చూపాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున రివ్యూ జరుగుతూ ఉంది. అదే కాకుండా రైతు సంఘాలతోటి కూడా చాలామందితో మాట్లాడిన సందర్భం ధరణి విషయంలో ఏం చేద్దాం, మనం భూమాత తీసుకొస్తానని చెప్పడం జరిగింది. అదే కాకుండా ధరణి అనేది టెక్నాలజీ పెరగడంతో టెక్నాలజీ వల్ల హైదరాబాద్ దాకా రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతూ ఉంది, గ్రామ సభల ద్వారా పరిష్కారం చేయొచ్చు కదా, లేదు మండల స్థాయిలోనే పరిష్కారం గతంలో అయ్యే అవకాశం ఉండే. ఇప్పుడు ఒకసారి అక్కడ ప్రాబ్లం వచ్చినట్లయితే ఏకంగా సీసీఎల్ఏ దాకా రావాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి టెక్నాలజీ ద్వారా సమయం వృధా కావద్దు, టెక్నాలజీ ద్వారా ప్రాంతం కిలోమీటర్లు రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది, అదే కాకుండా హెడ్ క్వార్టర్కి వచ్చి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఉంది. రైట్. మనతో పాటు బాలరాజు గారు ఉన్నారు, రిటైర్డ్ ఎంఆర్ఓ గారు. సార్, ఏంటి ఈ ధరణిని ఎట్లా చూడాలి? ఎందుకంటే తిరిగి ఇప్పుడు కమిటీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో తిరిగి సమస్య మొదటికి వచ్చినట్టుగానే కొందరు భావిస్తూ ఉన్నారు. ఏంటి, ఎట్లా చూడాలి దీన్ని? అంటే టోటల్గా ప్రాక్టికల్గా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి కదా, ఆ పనుల నుంచి మరి ఇమ్మీడియట్గా షిఫ్ట్ కావడానికి కొంత సమయం అయితే అవసరం ఉంటుంది. ఇవాళ వచ్చిన పేపర్ రిపోర్ట్ ప్రకారం ఒక 10 days టైం అయితే తీసుకున్నారు వాళ్ళు. ఈ టైం గ్యాప్ లోపల వాళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద కూడా మనము కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఎన్నికల హామీ అప్పుడు ధరణి తీసుకుపోయి మేము బంగాళాఖాతంలో కలిపేస్తాము అనే ఒక మాట నుంచి బంగాళాఖాతంలో కలపడం వల్ల ప్రజలను కలుపుతారా, పాస్బుక్లను కలుపుతారా అనే కాన్సెప్ట్లోంచి ఈ డిస్కషన్ అనేది రావాలి. ఇక్కడ స్పష్టంగా రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రజలకు సౌకర్యవంతమైన పోర్టల్ ఒకటి తీసుకురావాలి. దాని పేరు భూమాత పెడతారా, లేకపోతే మన భూమి పెడతారా, లేకపోతే ధరణిని ఉంచుతారా, తీసేస్తారా, ధరణిని బాగు చేస్తారా, ఏది సమగ్రంగా ఉంటుంది, ఏది సౌకర్యవంతంగా ఉంటుంది ప్రజలకు అనేది వీళ్ళు ఒక సైంటిఫిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈరోజు తీసుకున్న నిర్ణయం అయితే కొంత చర్చ అయితే అవసరం వస్తుంది దాని మీద. పరదేశీయులు ఫిలిప్పీన్స్ దగ్గర ఉన్నటువంటి కంపెనీ వాళ్ళకి ఎట్లా వెళ్ళింది అవన్నీ ఒక టెక్నికల్ అంశాలు. అయితే ఇప్పుడు ప్రధానంగా భూమి ఏదైతే రికార్డు కాబడి ఉందో సమస్యలు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో మనం ఎట్లా వాటిని ప్రక్షాళన చేయాలనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో చేయాలంటే ఫీల్డ్ స్టాఫ్ అయితే లేదు, మానవ వనరుల పరిస్థితి అయితే జీరో ఉన్నది. ప్రస్తుత తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే మారిందో మారబడిన గవర్నమెంట్ ప్రధానంగా దృష్టి సారించవలసిందైతే స్టాఫ్ మీద చేయాలి. ఇంతో అవగాహన ఉన్నటువంటి వీఆర్ఓలను తీసేయడం జరిగింది. దీనికి వీళ్ళు బాధ్యులు గారు. వీఆర్ఏలను కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు వీఆర్ఏల పరిస్థితి ఏంటంటే మొన్న ఎలక్షన్ అప్పుడు
వాళ్ళు ఎంత పనిచేసారంటే అసలు వాళ్ళు కనుక లేకుంటే ఎలక్షన్ ఆఫీసర్లు అందరూ సస్పెన్షన్ స్టేజ్కి వద్దురు. ఓకే. ఎందుకంటే వాళ్ళు మూల తెలుసు కాబట్టి ఎక్కడ ఏం అవసరం ఉన్నదో వాళ్ళకి తెలిసినంతగా ఈ ఎవరు ఏ ఆర్ఓ కానీ లేకపోతే ఏ ఆర్ఓ కానీ ఏమీ తెలియదు. మెజారిటీ ఆఫ్ విఆర్ఏలకు దాన్ని తెలుసు కాబట్టి వాళ్ళ పని. ఇప్పుడు వాళ్ళు లేకుండా వీళ్ళు ఏం ఆలోచిస్తారు? ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఒక మాట కూడా అన్నారు ఈరోజు ప్రెస్ రిపోర్ట్ ప్రకారంగా కొంత స్టాఫ్ని తీసుకుంటామని ఆలోచన చేశారు. ఏ రకమైన స్టాఫ్ని తీసుకుంటారు? ఆ గ్రామానికి సంబంధించినటువంటి పాపులేషన్ బేస్ చేసుకొని తీసుకుంటారా? మినిమం ఒకరు లేదా ఇద్దరైతే ప్రతి గ్రామానికి అవసరం. రెవెన్యూ విషయాలు ఒక గ్రామంలో కొన్ని డబ్బున్న వాళ్ళ బస్తీలు పేద బస్తీలు కూడా ఉంటాయి. ఆ వార్డులో అసలు ఏమీ తెలియని వాళ్ళకు ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఫుల్ఫిల్ కావాలంటే ఒక రెవెన్యూ మనిషి కావాలి. ఇది చాలా రకాల దాదాపు 54 రకాల విధులు నిర్వర్తిస్తాడు ఒక రెవెన్యూ ఉద్యోగి. ప్రతి రెవెన్యూ ఉద్యోగి ఇవన్నిటి అటెండ్ చేయవలసిందే. పుట్టుక నుంచి చనిపోయే వరకు, చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ వరకు, డెత్ సర్టిఫికేట్ నుంచి మళ్ళీ తిరిగి సక్సెషను, తర్వాత తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను పంపకం వరకు రెవెన్యూ వ్యక్తుల పనే ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి ఫీల్డ్ స్టాఫ్ అంటూ ఎవరూ లేరు. వాళ్ళ పట్ల మీరు ఏ రకంగా ఇస్తున్నారు? ఇప్పుడు మార్పు కోరుకున్నాం, మనస్ఫూర్తి ఆహ్వానించారు జనం, ఓకే అన్నారు. అయితే గత ప్రభుత్వాన్ని కూడా మనం ఏం డిమాండ్ చేసినామంటే చాలా అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఇమ్మీడియట్గా చేయవలసింది ఏంటంటే సర్వే వర్క్. అది ఎన్ని రోజులు పూర్తవుతుంది? చాలా కష్టమైన పనే, కానీ చేయాలి. 100 సంవత్సరాలు అయిందండి. 1923లో తీసుకురాబట్టేటువంటి సర్ సాలాజంగ్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయము ఇప్పటివరకు మళ్ళీ రెండోసారి సర్వే చేయలేదు. మనం ఇప్పటికి ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి సర్వే చేయాలి. ఆ సర్వే ఇప్పటివరకు చేయలేదు. 80 ఏళ్ళు అయింది. ఎన్నేళ్ళు కాంగ్రెస్ చేసింది. తర్వాత కేవలం నిజామాబాద్లో భూభారతి పేరు మీద ఒక ప్లాన్ చేసి అది ఫెయిల్ అయింది. ఇది ఖచ్చితంగా సర్వే చేయకుండా ఏ పనులు కావు. ప్రతి ఇంచుకు కూడా తెలంగాణ ప్రభుత్వము ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి. ప్రతి ఇంచుకు కూడా ఇప్పుడు ఆంధ్రలో ఇచ్చినట్టుగా టైటిలింగ్ గ్యారంటీ అనేది ఏదో అంటున్నారు. అలా కాకుండా మన తెలంగాణలో మన భూమాతన పేరు ఏదైనా పెట్టనియండి, మనకి ఎట్లా సౌకర్యంగా ఉంటే అట్లా పెట్టుకోవచ్చు. ప్రభుత్వము తన ఇష్టము ఏ పేరు పెట్టుకున్నా కూడా ప్రజలకు ఈజీగా పలికే విధంగా ఉంటేనే పనులు ముఖ్యం, పేరు కాదు ముఖ్యం. అక్కడ ఏదైతే ట్రబుల్ ఫేస్ చేస్తారో ట్రబుల్ని షూటప్ చేయాలి కదా, చేసే తనకి అది. అయితే మెజారిటీ తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే ఎక్కువ పనులు తహసీల్దార్ గారి దగ్గరనే పరిష్కారం అయ్యే విధంగానే ఇప్పుడు ఉండాలి. రెవెన్యూ మంత్రివర్యులు కూడా సపరేట్ వచ్చారు, సీసీఎల్ఏ ఉన్నారు. కొత్త మంత్రి బహుశా ఒక యాక్టివ్గా కనపడుతున్నాడు ఆయన. మరి అది ప్రాక్టికల్గా మనకు తెలుస్తుంది, వ్యక్తులు కాకుండా. అయితే స్టాఫ్ను మొదలు చెక్ చేయాలి. అవసరమైన సిబ్బంది ఎంత ఉన్నారు, ఆ సిబ్బంది ఎక్కడెక్కడ అవసరం ఉంది, ఒక ఎంఆర్ఓ దగ్గర ఎంత స్టాఫ్ ఉండాలి, అవన్నీ చెక్ చేసుకోవాలి. తర్వాత భూమి కొలతలు, తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఈ రోజు నుంచి ధరణి రైతు బంధు స్టార్ట్ అయింది. నేను కొత్త ప్రభుత్వానికి సీరియస్గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే, మీరు ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ గ్రామంలో వ్యవసాయేతర భూమి ఎంత, అసైన్డ్ భూమి ఎంత, వ్యవసాయేతరగా కన్వర్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళకి రైతు బంధు వెళ్తూ ఉంది. కొన్ని గ్రామాలు మనం ఇక్కడ నుంచి నిజామాబాద్ పోతుంటే లెఫ్ట్ రైట్ కొన్ని 100 ఎకరాలు లేఅవుట్లు అయినాయి. వాటన్నిటికీ తిరిగి మళ్ళీ రైతు బంధు వెళ్తుంది వాళ్ళకి. నిర్దాక్షిణ్యంగా తీసేసుకుంటున్నారు. అయితే కన్వర్ట్ అయినట్టుగా మనకు రికార్డులో రావడం లేదు. రికార్డు రావాలంటే ధరణి ఉన్నది. అక్కడ ధరణిలో ఈ ఆప్షన్ ఎక్కడ లేదు. ఈ ఆప్షన్ లేకుంటే అతని అది పోతుంది. ఇప్పుడు 7,500 కోట్ల చిల్లర వేసేది కనీసం 3,000 కోట్ల ఆదా అవుతుంది. నేను ఖచ్చితంగా చెప్పగలను. కొన్ని పరిశ్రమలు ఉన్నాయి, వాళ్ళు కన్వర్ట్ చేసుకోలే, వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. కొన్ని ఉట్టిగా కొని ఆడ పడేసిండ్రు కొంతమంది, వాళ్ళకి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఏరియా పోతే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని పెట్టుకున్నారు, ఉట్టిగా పడా ఉన్నది ఆ భూమి. దానికి ఎందుకు వేయాలి మనం? వాటన్నిటి కూడా ఇవన్నీ సర్వే చేయాల్సిన పని ఉంది. ఫీల్డ్ స్టాఫ్ లేకుండా పని చేయలేము మనం. శాస్త్రీయంగా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, ప్రాక్టికల్గా ఇమ్మీడియట్గా జరగవలసింది ఇది అంటే ఇమ్మీడియట్ చేయాల్సిన పనులు, కొంచెం టైం తీసుకొని చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. 17-18 పాని తీసుకొని గ్రామాలకి వెళ్ళి గతంలో రెవెన్యూ సదస్సులు పెట్టినట్టు పెడితే అసలు పట్టదారు ఎవరు, ఆయన పేరు ఏం తప్పు పడ్డది, ఊరు పేరు తప్పు ఏమేం పడ్డది, అవన్నీ చెక్ చేసుకోవాలి, కరెక్షన్ చేయాలి. అంటే డబ్బు ఖర్చు కాకుండా కేవలం సిబ్బందితోనే పనులయ్యే పనులు చాలా ఉన్నాయి. రైతు బంధుకు పరంగా పెట్టే వృధా ఖర్చు చాలా మిగులుతుంది దాంట్లో. ఓకే. ఇక్కడ పెట్టే అనవసరంగా డబ్బు ఏది ఎవరికి చెందుతుందో వాళ్ళ నుంచి మినహాయించి, వాళ్ళ నుంచి తప్పించి
మిగిలిపోయిన డబ్బుతోని దానివల్ల మిగిలిన డబ్బుతో కూడా చాలా స్కీములు చేయొచ్చు. రైట్. గతంలో 1000 కోట్లు, మనం 1000 కోట్లు అవుతుంది ఇప్పుడు, కొంచెం అటు ఇటు పెట్టుకున్నా 1000 కోట్లు అవుతుంది. 1000 కోట్లు పట్టదారు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ పూట ఈ రోజుల్లో ఏమి ఇది లేరు. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందండి. ఇప్పుడు ప్రతి ఇంటికి మీటరు, ఇప్పుడు నా ఇంటికి 4 మీటర్ 5 మీటర్లు ఉన్నాయి. 5 మీటర్లు వచ్చి టకటా కొట్టుకొని ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. అటువంటిది మంచి బాధతో మనం పన్నులు వసూలు చేయొచ్చు. జనం కూడా రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. ఆయన పన్ను కట్టినట్టయితే ఆయనకున్న మొత్తం విస్తీర్ణము ఆ రసీదు తీసుకొని జేబులో పెట్టుకుంటే ఆ భూమి అంతా ఆయన జేబులో ఉన్నట్టుగా ఆనందపడతాడు. అంటే ఇటువంటి ప్రాక్టికల్గా కొన్ని సాధ్యమయ్యే పనులు చాలా ఉన్నాయి. ఈ సాధ్యమయ్యే పనులను ఇమ్మీడియట్గా చేయాలి. లాంగ్ రన్లో చేయవలసిన పనులు కొన్ని తీసుకొని వాటిని అమలు చేస్తే ఇక పాత భాష పాత అవన్నీ రిపీట్ కావు. మనము ఆ దశ కనుక ముందుకెళ్తే మనము వి విల్ వెల్కమ్ ది గవర్నమెంట్. రైట్. మనతో పాటు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దర్ గారు ఉన్నారు. సార్, సురేష్ పొద్దర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, నమస్కారం. రైట్ సార్, ధరణి అంశము మరోసారి తెర మీదకి వచ్చింది. నిన్న కొంతమంది నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రభుత్వానికి చూపించారు. నిజంగా సార్, ఈ ధరణి డిజైన్లో సాంకేతికపరమైన లోపాలుగా దీన్ని మనం చూడాల్సి ఉంటుందా, లేకపోతే హోల్ సిస్టమే లోపభూయిష్టంగా ఉంది అన్న ఒక అభిప్రాయం ఉంది. ఏం చెప్తారు సార్? అసలు ధరణి వ్యవస్థలో పోర్టల్ తీసుకున్నప్పుడు మీరు మొదట్లో చెప్పినట్టే సాంకేతికపరమైన లోపాలు, సూపర్వైజర్ చేయకపోవడం. ఓకే. ధరణికి యొక్క మూలం, ధరణి కంటే ముందు LRP అని ఒకటి చేశారు, ల్యాండ్ రికార్డ్ అప్డేషన్ అని చెప్పి. ఈ ల్యాండ్ రికార్డ్ అప్డేషన్లో ప్రతి రైతుకు 1B అంటే ఆయనకున్న ఆ విలేజ్లో ఉన్న హోల్డింగ్ పర్టికులర్స్ అన్ని కూడా ఆయనకు ఒక కాపీ ఇచ్చుకుంటూ సంతకం తీసుకొని అందులో ఏమైనా తప్పప్పులు ఉన్నాయా మీరు సరిచేసి ఇవ్వండి అని ఒక అవకాశం ఇచ్చారు. తద్వారా ఏం చేశారంటే ప్రతి ఒక్క రైతు కూడా తన సర్వే నంబర్ కానీ, తన పేరు కానీ, విస్తీర్ణం కానీ, క్లాసిఫికేషన్ కానీ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకొని తప్పులుంటే సరిదిద్ది తిరిగి రెవెన్యూ ఆఫీస్కి ఇచ్చారు. అవన్నీ కూడా LRPలో అప్లోడ్ చేయడం జరిగింది, కరెక్ట్ చేశారు దాన్ని కూడా. ఇక్కడైతే ధరణిలోకి మా ధరణి ప్రాజెక్ట్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారో దానిలో అప్లోడ్ చేసిన తర్వాత ఏదైతే 1B ఇచ్చారో ధరణి పర్టికులర్స్ ఎవ్వరికి ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్ ఇంప్లిమెంట్ చేస్తున్నామన్న దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా అనేటువంటి సూపర్వైజన్ ఏ ఆఫీసరు చేయకపోవడం శోచనీయం. ఎందుకంటే గతంలో అయితే ప్రతి పటవారి ఇచ్చినటువంటి మ్యూటేషన్ ఆర్డర్ కానీ, MRC ఆర్డర్ కానీ సూపర్వైజ్ చేసే ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, నాజు జవాబంద్ అని చెప్పి. ఇప్పుడున్న ధరణి పోర్టల్లో ఎవరో కంప్యూటర్ ఆపరేటర్కి ఇచ్చేసి రాత్రికి మీరు అప్లోడ్ చేయండి అనే దానివల్ల అది సాంకేతిక పరంగా చాలా తప్పులు జరిగాయి. దాన్ని ఎవరు పట్టించుకోకుండానే ఇంప్లిమెంట్ చేశారు. అది కాకుండా ఒక విలేజ్లోనే ఏదైతే 1B ఇచ్చారో ఒక విలేజ్లో పైలట్ ప్రాజెక్టుగా ధరణి ఎంట్రీస్ అన్ని పబ్లిష్ చేసి దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా మీకు అవకాశం ఇస్తున్నాం, మీరు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకొని రండి, ఏ సమస్యలు అరేంజ్ అవుతాయి, ఆ సమస్యలకి పరిష్కారం చూపెట్టిన తర్వాత మిగతా అన్ని గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేస్తుంటే బాగుండేది. అది చేయకుండా సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే పరిష్కారం అని చూసుకున్నారు. కాకపోతే ఇన్ని సమస్యలు వస్తాయని చెప్పి వాళ్ళు కూడా ఊహించాల, ఎవరు ఊహించలేదు అసలు ఇన్ని సమస్యలు వస్తాయి, ఇన్ని సాంకేతిక పరంగా తప్పులు వస్తాయి. రెండోది ఏంటంటే ఈ ధరణి పోర్టల్ అనేది ఎలక్ట్రానిక్ మాడ్యూల్ అనేటువంటిది మహాని పోయిన తర్వాత, అడంగల్ పోయిన తర్వాత ధరణి పోర్టల్ ద్వారా ఈ ల్యాండ్ రికార్డ్స్ ని పర్టికులర్స్ అన్ని అప్లోడ్ చేశారు. యాక్చువల్గా 2020 యాక్ట్లో ఎవరికి అధికారం లేదు, అందులో ఉన్న ఏమైనా కరెక్షన్స్ ఉంటే మార్పులు చేర్పులు చేయడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకంటే ఒక క్లాజు లేదు, రూల్స్ ఫ్రేమ్ కాలేదు ఇంతవరకు కూడా. అయినప్పటికీ TM మాడ్యూల్స్ అని చెప్పి 33, 30 నుంచి 40 దాకా ఎక్కడ తప్పులు వస్తే అప్పుడు మాడ్యూల్స్ అని చేంజ్ చేసుకుంటూ పోయారు. అది పెద్ద పోరాటం, అసలు అది చట్టబద్ధత లేనే లేదు దానికి. అది ఎవరు మరి ఎందుకు ఛాలెంజ్ చేయాలి అర్థం కావట్లేదు. కానీ పోయి తీసుకుపోయి అది కూడా అన్ని కలెక్టర్ చేతిలో పెట్టారు. అది దానివల్ల అసలు ఊహించకపోవడము, ఊహించిన తర్వాత దాని పరిష్కారం చేయకపోవడము, రెండు ప్రతిదీ కూడా ఆన్లైన్లో చేయడం. అది అసలు ఎడ్యుకేటర్సే కాదు, ఊర్లలో రైతులందరూ కూడా ఆన్లైన్లో చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడో తెలియదు ఆ మీ సేవ ఆపరేటరు. మరి ప్రతి ఎకరాకు కూడా ఇంత డబ్బులు తీసుకోవడము. సరే అదేదో అప్లోడ్ చేశారు, తప్పేంది సార్, ఇది ఎవిడెన్స్ మాది, ఇది సరి చేయమని ఇస్తే ఎక్కువ మాడ్యూల్స్తో ఏ అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయని చెప్పి
హెడ్ ఆఫీస్లో ఎవరో సీసీఎల్ వాళ్ళు అయ్యా మీ కలెక్టర్ మీ దగ్గర మీ స్లాబ్ మీ కంప్యూటర్లో ఇన్ని పెండింగ్ ఉన్నాయి అని చెప్పి చూపించేసరికి మీరు ఎవరైనా డిస్ప్యూట్ చేయడంగానే అన్ని రిజెక్ట్ చేయడం, ఆ రిజెక్ట్ చేయడానికి కారణాలు చూసుకోకూడదు. రెండవది తర్వాత దీని మీద అప్పీల్ ఎక్కడ లేదు. సరే కలెక్టరే ఫైనల్, కలెక్టర్ చేసిన దాన్ని మళ్ళీ రీఅప్పీల్ చేసుకోవడం తప్పితే ఏదో స్పెషల్ ట్రిబ్యునల్ లేకుంటే హైకోర్టు పోయో ఎక్కడ లేకుండా అనవసరంగా సాంకేతిక పరంగా తెచ్చుకొచ్చిన సమస్యని ఒక రకంగా 1B ద్వారా అంటే LRUP ద్వారా సెటిల్ అయిన ఇష్యూస్ ని అన్సెటిల్ చేసి పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నాయి, పాపం రైతు బాగా ఉన్నాడు, దాన్ని అన్సెటిల్ చేసుకొచ్చి ఓ రకంగా రైతులు ఇబ్బంది గురి చేయడం ఒక సాంకేతిక పరంగానే. ఇప్పటికి దాని సమస్య పరిష్కారాలు వెతుకుతామంటున్నారు కంపెనీ వేసి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇది ఓన్లీ సాంకేతిక పరంగానే, దాన్ని మాన్యువల్ రికార్డ్ కూడా ప్యారల్ గా చేస్తుంటే ఇంత ప్రాబ్లం వచ్చేది కాదు. ఓకే సార్, ఇప్పుడు అదే సమయంలో సహజంగా ఎప్పుడైనా రెవెన్యూ వ్యవస్థల్లో తీసుకొచ్చిన సంస్కరణలు ఇట్లనే అంటే ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంటాయి, దాన్ని భూతద్దంలో చూడాల్సిన పని లేదు అని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ ప్రభుత్వము తిరిగి మొదటి స్టేజ్ నుంచి దీన్ని ప్రక్షాళన చేయాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యేదేనా సార్? ఎందుకంటే దాదాపు 100 సంవత్సరాల క్రితం సర్వే చేసిన పరిస్థితులను మనం చూసాము. 100 సంవత్సరాల తర్వాత సర్వే చేయకుండా ఒక కొత్త సిస్టాన్ని తీసుకొస్తే దాని సక్సెస్ రేటు ఎంత మేర ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే మీరు సక్సెస్ దానికి కేవలం సర్వేనే అదొక్కడే సొల్యూషన్ అంటే మాత్రం నేను పర్సనల్గా ఒప్పుకోను. సర్వే అనేటువంటిది ఆంధ్రాలో అంటేనేమో ఎక్కువ డిస్ప్యూట్స్ లేవు, క్లాసిఫికేషన్ కూడా చాలా తక్కువ, చట్టాలు కూడా తక్కువ. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మన దగ్గరేమో అమీబా టైప్ లో ఉంటాయి, ఏ షేప్ లో ఉంటాయో మనకే తెలియదు. ప్రతి సర్ నంబర్ ఇట్లా ట్రయాంగుల్ కానీ రెక్టాంగుల్ అంటూ ఉండవు. అదే ఆంధ్రాలో ఉంటాయి కాబట్టి అది ఈజీగా అయిపోయింది. వాళ్ళు మన దగ్గర సర్వే చేయించాలంటే ఉదాహరణకి ఒక తండ్రి చనిపోతే 4 కొడుకులు పంచుకుంటే మేము పంచుకునేటప్పుడు వాళ్ళు కొలుచుకొని పంచుకోకుండా మళ్ళు వాళ్ళుగా అంటే గొలుసులతోనో తాళ్లతోని పంచుకుంటారు. రేపు పొద్దున వాటి సర్వే మొదలు పెడితే అన్న ల్యాండ్ తమ్ముడు దాంట్లో పోవచ్చు, తమ్ముడు ల్యాండ్ అన్న ల్యాండ్లో పోవచ్చు. అప్పుడు లేని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చే ఉంది. దానికి ఏంటని చేయాలంటే అందరితోని ఒప్పందం చేసుకొని ఈ ఎటువంటి తగాదాలు వచ్చినా మీరే చూసుకోవాలని చెప్పి ప్రతి విలేజ్లో ఉన్న సర్వే నంబర్ని సర్వే చేస్తే తప్పితే చేస్తూ దానికి ఒక నంబర్ క్రియేట్ చేయాలి. ఉదాహరణ 10 ఎకరాలు ఉంది, 4 పంచుకున్నప్పుడు 15 సర్వే నంబర్ ఉన్నప్పుడు దానికి 15/1 అనకుండా 16 లేకపోతే లాస్ట్ నంబరు ఇచ్చుకుంటూ రావాలి. ఎందుకంటే నేను ఒక పహాన్ని చూశాను, ధర్నీలోనే చూశాను, 20/1/1/1/1 అనుకుంటూ ఒక 20 సార్లు ఆ 1 ఎక్కడుందనేది ఎవరు తెలియదు అసలు. మన తెలంగాణలో ఏంటంటే పోటీ చేయడం అసలు కొన్నిసార్లు ఏ అని ఉంటుంది, అసలు పోటీ చేయకపోవడం. పట్టాలను కూడా పోటీ చేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేసి దానికి అద్దుబందులు చూపించుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కేవలం గవర్నమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ చేసినప్పుడు మాత్రమే ఏదో సప్లిమెంట్ చేతి వారు రిసీవ్ చేసి దాని నంబర్ ఇచ్చేసి సప్లిమెంట్ చేతి వారు రిసీవ్ చేసిన తర్వాతనే రికార్డులు ఇంప్లిమెంట్ చేసేవారు. మన దగ్గర రిజిస్ట్రేషన్ సిస్టంలో ఏంటంటే ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేస్తే అన్ని బై నెంబర్ ఇవ్వడమే. ఓకే, దానికి బౌండరీస్ అంటూ క్రియేట్ మ్యాప్లోను ప్లస్ గ్రౌండ్ లెవెల్లో చేయకపోవడం వల్లనే ఇప్పుడు సర్వే యొక్క అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ సర్వే చేయాలంటే అందరితో ఒప్పందం చేసుకున్న తర్వాతనే సర్వే మొదలు పెట్టాల్సి వస్తుంది. లేకుంటే మాత్రం ఈ ఊర్లలో ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లము, కొట్టుకోవడాలు, మర్డర్స్ దాకా పోయే అవకాశం. ఎందుకంటే ప్రతి గజం కూడా ఇప్పుడు వాల్యుబుల్ అయింది ఇక్కడ. ఈంచ్ ఓకే రైట్. మనతో పాటు నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు. కాబట్టి సార్ సురేష్ పొద్దర్ గారు, సాంకేతిక సమస్య వచ్చింది, నేను తిరిగి మీ దగ్గరకు వస్తాను సార్. మనతో పాటు నాగేంద్ర గౌడ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. నాగేంద్ర గౌడ్ గారు, 10 రోజుల్లో ఈ ధరణి సమస్యను పరిష్కరిస్తాము అన్నట్టుగా కొత్త ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది దీని పట్ల? సార్ 10 రోజులు అనలేదు సార్, 10 రోజులు అలా 10 రోజుల్లో ఒక రిపోర్ట్ ఇమ్మన్నారు, దాని తర్వాత నిమిషం తీసుకున్నారు. రిపోర్ట్ అడిగాను, కమిటీ రిపోర్ట్. ఓకే, ముందుగా నరేష్ గారు, మీకు ఛానల్లో ఉన్న పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. అయితే ఏదైతే ధరణి అనేది ఉందో గత ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో, అంటే ధరణి ద్వారా తత్వరమే వాళ్లకు రిజిస్ట్రేషన్ కావడము, రిజిస్ట్రేషన్తో మొటేషన్ కావడము,
ఆ మొటేషన్ తర్వాత ఇమ్మీడియట్ గా పాస్బుక్లు అంటే మధ్య దళారీ వ్యవస్థ ఈ రెవెన్యూలు ఎక్కువ ఉంటుండే కాబట్టి ఈ దళారీ వ్యవస్థ కొంతవరకు తగ్గించాలని మంచి ఉద్దేశం తీసుకున్న కాన్సెప్ట్ అండి ఇది. ఫస్ట్ గా ఏంటంటే ఏ కాన్సెప్ట్ మనము కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాంట్లో ఒడిదుడుకులు అనేటివి సహజం. అన్ని వ్యవస్థల లోపల ఒక కొత్త వ్యవస్థను మనము ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అయితే కాకపోతే ఏంటి అంటే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఎప్పటికప్పుడు చేయడం అనేది ఈ కొత్త వ్యవస్థలో జరగాల్సిన అవసరం ఉండే. అయితే అట్లాంటి కాన్సెప్ట్తో తెచ్చిన దాన్ని రాజకీయంగా ఇది ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రాజకీయంగా కాంగ్రెస్ వాళ్ళు దీన్ని వాడుకొని ప్రజలకు ఎక్కడికక్కడ కొంత ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు వాళ్ళ భూములు దాంట్లో ధరలో ఇంతకుముందు ఎంఆర్ఓ గారు చెప్పినట్లయినా రిటైర్డ్ మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్లయినా వాళ్ళు ప్రాక్టికల్గా చూసిన వ్యక్తులు కాబట్టి ప్రాక్టికల్గా ప్రజల్లో ఉన్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకు బాగా అనుభవంతో వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎక్కడైతే సాంకేతిక పరమైన కారణాలతోని ఈ ఇంట్లో ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు కొంత ప్రజలందరూ కూడా ఆన్లైన్ సిస్టాన్ని అప్పటికప్పుడు వాళ్ళు అడాప్ట్ చేసుకోరు కాబట్టి ఆ విధంగా కొంత ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా అడుగు ముందుకేసి ఏంటంటే మేము రాగానే దీన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలుపుతాం, ధరణి వ్యవస్థని తీసేస్తాం, ఇది అప్పుడు ఎన్నికల కొరకు వాడుకున్నారు. కానీ సరే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ప్రభుత్వం వచ్చింది, ప్రజల కొరకు చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ భూ సమస్య అనేది ఏదైతే ఉందో మనకు తరతరాల నుంచి కూడా వస్తున్న సమస్య, అనేకమైన మార్పులు. ఇప్పుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారు ఆ రోజు కొంత దాంట్లో మాడిఫై చేసేసేసి సాధక కాగితం మీదనే అమలు కావాలని, అంతకుముందు పట్వారీ వ్యవస్థ ఉండే ఆ పట్వారీ వ్యవస్థను తొలగించడం, ఈ విధంగా మనం అన్నిటిని కూడా ఒకటొకటి రాను వ్యవస్థ లోపల మార్పులు చేర్పులు అన్ని నడుచుకుంటూ వస్తున్న పరిస్థితిలో గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం లోపల అక్కడున్న అధికారులతోని అక్కడున్న ఎక్స్పర్ట్స్ తోని చర్చ చేసి ధరణి వ్యవస్థను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ధరణి వ్యవస్థలో కొన్ని లోపాలు జరిగిన మాట వాస్తవం కాదనేది లేదు, ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే. ధరణి లోపల కొత్త వ్యవస్థ కాబట్టి ఎవరం చేసినా కూడా ముఖ్యమంత్రి గారు అయితే చేయరు కదండి, కింద ఉన్న స్టాఫ్ చేయాలి, కింద ఉన్న వాళ్ళే చేయాలి. ఇప్పుడు కింద ఉన్న సిన్సియర్ ఆఫీసర్ ఉండి ఆయన మంచి చేయాలనుకున్నప్పుడు అక్కడ జరుగుతాయి, ఆఫీసర్స్ కూడా డిఫరెంట్ ఉంటారు. ఆ విధంగా జరిగిన పరిస్థితి మనం చూస్తే ఇప్పుడు నేను అంటున్నది ఏంటి అంటే ధరణికి బదులుగా నువ్వు భూమాత పెడతావా, గోమాత పెడతావా, ఏది పెట్టినా దానికి ఏమి అభ్యంతరం లేదు, ప్రజలకు సులువుగుండే తిరిగా లేదు. ధరణి అనే దాన్ని ప్రజలకు కూడా తెలిసిపోయింది కాబట్టి ఆ సిస్టమ్ ప్రజలలో వచ్చింది కాబట్టి ఆ ధరణి నుండి ఒక పాస్బుక్లు కూడా వచ్చినాయి, టైటిల్స్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి కాబట్టి ఆ విధంగా దాన్నే కంటిన్యూ చేస్తావు. ఆ పేరుతోని దీంట్లో అయ్యేది ఏం లేదు. కానీ దీంట్లో ఉన్న లొసుకులు ఏదైతే ఉందో దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ సబ్ కమిటీ కూడా అధికారులతో ఏదైతే చేసినో 10 days రిపోర్ట్ అంటున్నారు కదా, ఆ రిపోర్టు ద్వారా కూడా అనేకమైన లోపాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆ లోపాలు వాళ్ళు సరి చూపించినప్పుడు ప్రభుత్వం సత్వరమే దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. దానికి ఒక కొత్త వ్యవస్థను అంటే ఈ వ్యవస్థను పటిష్టపరుస్తావా లేకుంటే మళ్ళీ ఇంకో కొత్త వ్యవస్థను తీసుకొస్తావా? కొత్త వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు మళ్ళా ఈ విధంగానే జరుగుతాయి. ప్రభుత్వాలు మారిన కొద్దీ మళ్ళీ కొత్త వ్యవస్థలు చేస్తున్నప్పుడు ఇది ఫైనల్ గా ప్రజల మీద, రైతుల మీద భారం పడుతుంది, రైతులే పే చేయాల్సి వస్తుంది. కాబట్టి నా అడ్వైజ్ నేనేమంటున్నా అంటే ఒకవేళ దీంట్లో లోపాలు అనుకున్నప్పుడు అంటే లోపాలు సహజం. ఒక కొత్త వ్యవస్థను మనం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లోపాలు నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా సహజం. కాబట్టి దీంట్లో ఇంకా సరి చేసుకొని పటిష్టంగా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి పటిష్టమైన ఒక సిస్టాన్ని మనము ప్రజలకు ఇంట్రడ్యూస్ చేస్తే దాంట్లో లోపాలు మనం తొలిపోతాయి కాబట్టి బాగుంటుంది అనేది నంబర్ 1 ఒక అభిప్రాయం. నేను ఇంతకు ముందు సురేష్ గారు చెప్పినట్లు అంటే నేను ఒకటేమంటున్నా అంటే ఏదైతే అన్నదమ్ములు వేరుపడ్డప్పుడు కానీ లేకుంటే తల్లిదండ్రి చనిపోయినప్పుడు పోడు జరిగినప్పుడు వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయినప్పుడు లేకుంటే అన్నదమ్ములు వేరుపడ్డప్పుడు కూడా జనరల్ గా గ్రామాల్లో జరిగే సిస్టమ్ ఏంటి అంటే ఎక్కడ కూడా మనం చూసినాం, ఇగో ఈ చైన్ నువ్వు తీసుకో, ఈ చైన్ నేను తీసుకుంటా, ఆ చైన్ నువ్వు తీసుకుంటావు అనే సిస్టమ్ జరుగుతూ ఉంటుంది. కానీ అదెంతున్నది ఇదెంతున్నది వాళ్ళు కొలుచుకునే పరిస్థితి అక్కడ అవైలబుల్ ఉండదు. ఇంకా ప్రాక్టికల్ గా మనం మాట్లాడాలంటే
ఒక్కొక్క మండలికి ఒక సర్వేర్ కాక కూడా సర్వేర్లు కూడా షార్టేజ్ ఉన్న పరిస్థితి ఉన్నది ప్రభుత్వం లోపల. ఇప్పుడున్న సర్వేర్లు కూడా చాలా షార్టేజ్ ఉన్నది. అయితే ఈ షార్టేజ్ ఉండడంతో వీళ్ళు సర్వేకు కట్టుకున్నాక 2-3 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళకి సర్వే అవుతున్న పరిస్థితి లేదు. మళ్ళీ వాళ్ళ సర్వేలను మేనేజ్ చేసుకోవడము, సర్వేల దగ్గర పోవడము, దానికి ఇంకో టోకన్ పట్టుకోవడము, లేకుంటే ఊళ్ళో విఆర్ఓని పట్టుకోవడం, విఆర్ఏని పట్టుకోవడం, ఈ విధంగా అక్కడ ఉన్న పైరవకాన్ని పట్టుకోవడం, లేకుంటే లీడర్ని పట్టుకోవడం, ఈ విధంగా ప్రాక్టికల్ గా మనకు జరుగుతూ ఉంది. అందుకు నేను ఏమంటున్నా అంటే సర్వే ఏదైతే ఉందో గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని ఆ గ్రామంలో ఇప్పటికిప్పుడు చూస్తే ఒక్క గ్రామంలో వాళ్ళు కనీసము సర్వే మాది చేయాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకొని దాన్ని రుసుము కట్టిన వాళ్ళే చాలా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. వాటిని చేస్తే కూడా సరిపోతుంది, వాటిని చేస్తే కూడా చాలా టైం పడుతుంది. అందుకని నేను ఏమంటున్నా అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పుడు ధరణి తీసుకురావడం కూడా హఠాత్తుగా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయలేరండి. మనకు ఒక జిల్లాలో, ఒక డివిజన్ లో, ఒక కాన్స్టిట్యున్సీ లో ఒక మండలాన్ని తీసుకున్నారు. ఒక కాన్స్టిట్యున్సీ లో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని అక్కడ అన్ని కరెక్ట్ గా అయినప్పుడు అన్నిటిని వేరే కూడా చేయాలని చెప్పేసి ఆ విధంగా రకరకాల గత ప్రభుత్వం ఏమి ఆషమాయిషిగా పెట్టిన ధరణి కాదు, ఇది చాలా బ్రహ్మాండంగా పెట్టింది. దీంట్లో లాభాలు కూడా బాగా, నరేష్ గారు, లాభాలు కూడా ప్రజలకు చాలా బాగా ఉన్నాయి, లేవనేది కాదు. వ్యవస్థ లోపల ఏంటంటే ఎంఆర్ఓను, ఆర్డీఓను వీళ్ళని అందరినీ కాకుండా డైరెక్ట్ గా కలెక్టర్ ఇవ్వడంతో కలెక్టర్ అనేకమైన కార్యక్రమాల్లో వాళ్ళు బిజీ ఉండడంతో వాళ్ళకి కరెక్ట్ గా అడ్వైజ్ లేకపోవడము. అంటే ఒక్కటేం ఆలోచన చేసిండ్రు అంటే జిల్లాలు చిన్నగా అయినాయి, 10 జిల్లాలు పోయి 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలు ఉంటే గతంలో ఉన్న ఒక తహసీల్ ఉన్న పరిధి ఏదైతే ఉన్నదో ఇంచుమించు ఇవాళ జిల్లా అయిన పరిస్థితి కూడా ఉన్నది. ఆర్డీఓ లెవెల్కి వచ్చిన పరిస్థితి ఉన్నది. అంటే ఏరియా చిన్నగా అయిపోయింది కాబట్టి కలెక్టర్స్ మేనేజ్ చేస్తారేమో అని గత ప్రభుత్వం భావించిన పరిస్థితి లోపల కలెక్టర్స్ అనేకమైన వాటిలలో బిజీ ఉండడము, ఈ విధంగా జరగడంతో కొంచెం ప్రాక్టికల్ ఇబ్బంది అయిన మాట వాస్తవమే. కానీ ఏదైనా తీసుకోండి, నేను ఫైనల్ గా చెప్పేది ఏంటి నరేష్ గారు అంటే ఏదైనా సిస్టమ్ తీసుకోండి, ఏదైనా పేరు తీసుకోండి, ఏదైతే మన తెలంగాణ ప్రజలు ఏదైతే గోసపడుతున్న పరిస్థితి ఉందో తక్షణం రిలీఫ్ ఇవ్వాలి అంటే పకడ్బందీ రెవెన్యూ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉన్నది. నా అడ్వైజ్ అయితే నేను చెప్తున్నది ఏంటి అంటే అక్కడ విఘ్నులు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నది ఏంటి అంటే ఈ ఉన్న వ్యవస్థను దీంట్లో లోపాలు ఏదైతే ఉంటే ఇంతవరకు జరిగింది ఒక 2-3 సంవత్సరాలు ధరని వచ్చినాక దాంట్లో జరిగినాయి, దాంట్లో లోపాలన్నీ కూడా మనకు తెలిసిపోయినాయి. ఆ లోపాలను సరి చేసుకొని ఆ రిపోర్ట్ ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏదైతే తీసుకొని ఆ లోపాలను సరి చేసుకొని ఒక పకడ్బందీగా ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావడానికి ఉంటుంది, రైతులకు కూడా మేలు జరుగుతుంది. రైట్ కౌశిక్ యాదవ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్నో చిక్కుముడులతో కూడుకున్న ధరణి, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఎక్స్పర్ట్స్ సురేష్ పొద్దార్ గారు రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కానీ, లేకపోతే బాలరాజు గారు రిటైర్డ్ ఎంఆర్ఓ, వీళ్ళిద్దరు కూడా జీవితకాలం మొత్తం కూడా ఈ రెవెన్యూ వ్యవస్థల మీద పనిచేశారు. అంత ఆషామాషి వ్యవహారం కాదు, నివేదిక రావడానికి 10 రోజులు పడుతుంది, తిరిగి సర్వేలు చేస్తే సర్వే చేయకపోతే కొన్ని చిక్కులు ఉంటాయి, సర్వే చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ స్టడీ చేసిందా ఏంటి, మీ విజన్ ఏంటి? ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు నాగేంద్ర గౌడ్ గారు, పైలట్ ప్రాజెక్ట్ అంటే ధరణి తీసుకున్నాడు. ధరణిని పైలట్ ప్రాజెక్ట్గా ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక నియోజకవర్గమో మండలం తీసుకొని చేయలేదు. మీరు గతంలో చూసారు ఆరోగ్యశ్రీ పథకం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా రాయలసీమలో ఒక జిల్లా, తెలంగాణలో ఒక జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఒక జిల్లాను తీసుకొని ఒక అద్భుతమైన ఒక ఆరోగ్యశ్రీ పథకానికి అంత పకడ్బందీగా ఆనాడు ఇంప్లిమెంట్ చేస్తే 70 లక్షల మంది రైతులకు సంబంధించిన సమస్య ఒట్టిన వేగంగా తీసుకొచ్చి మీరు ధరణి పెట్టేసి 2020లో పెట్టి 2023 అవుతుంది. 3 సంవత్సరాల కాలంలో కనీసం ఒక్కసారి రివ్యూ చేసిరా, కనీసం అధికారం కలిసిరా, రైతును కలవలే, రైతు సంఘాలను కలవలేదు, అధికారం కలలేదు, రిటైర్మెంట్ అధికారం కలవలేదు. మరి ఎవరిని కలిసిరు మీరు? ఎవరిని కలవకుండా మీరే తాత్సారం చేసి ఏకంగా ధరణి పెద్ద ఎత్తున భూతంగా చూపడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఓట్లు వేసిన చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా వారికి 520 వారాల పాటు అధికారంలో ఉన్నారు వారు. మేము వచ్చి వారమే అవుతా ఉంది. ఇప్పుడు ఏ సమస్యలు చిక్కులు ఉంటాయి, చిక్కుముళ్ళు లేకుండా ఉంటాయా? సమస్య భూమి అంటేనే రకరకాల సమస్యలు ఉంటాయి. అదే కాకుండా ధరణిలో ఒకే సేమ్ సర్వే నెంబర్, గవర్నమెంట్ సర్వే నెంబర్ ఉంటే అదే సర్వే నెంబర్ ప్రైవేట్ వ్యక్తి ఉంటే ఆ నెంబర్ తీసుకుపోయి ప్రొహిబిషన్లో పెట్టిరు. ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, శిఖం భూములు కావచ్చు, లేదా కోర్టు కేసుల భూములకు సంబంధించి సేమ్ నెంబర్ వేరే వ్యక్తికి ఎలాంటి ప్రాబ్లం లేని సర్వే నెంబర్ ఉన్నా కూడా దాన్ని తీసుకుపోయి ప్రొహిబిషన్లో పెట్టడంతో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనాడు తక్కువ ధరలో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి తక్కువ ధరకు పైసలు ఇచ్చి కొనుగోలు చేయడంతో పెద్ద ఎత్తున గ్రామాల్లో భూ సెటిల్మెంట్ జరిగినాయి, పోలీసు రాజ్యం
అదే కాకుండా తక్కువ ధరకు ఇచ్చినామని చెప్పి ఇప్పటికి గొడవలు అవుతా ఉన్నాయి. ఇప్పుడు అదే కదా ఎంసీపీలో మల్లారెడ్డి గారు ఒక్కనే 70 ఎకరాలు కొన్నాడు. ఆయన అప్పుడు అక్కడ 2 కోట్ల రూపాయల ఎకరం ఉంది, 40 లక్షలు కొన్నాడని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు పెద్ద ఎత్తున గగ్గోలు పెడతాం. ఎందుకు? జస్ట్ ధరని చూపించి ప్రొహిబిషన్లో పెట్టారు. దాంతో వాళ్ళకి రిజిస్టర్ కాలేదు, వాళ్ళ అవసరం ఉంది కాబట్టి అమ్ముకున్నారు. తర్వాత వారికి నైట్గా క్లియర్ చేసుకొని ఇక్కడ కూడా అంతే. శంకరగిరి అని ఉంటుంది ఇక్కడ గచ్చిబౌలిలో, నైట్ అర్ధరాత్రి 2 గంటలకు రిజిస్టర్ చేసినట్ట శంకరగిరికి సంబంధించి. అంటే వారి అవసరాల కోసం నైట్ ఓపెన్ అవుతున్నాయి, తెల్లారితలకు సైట్ క్లోజ్ అయిపోతుంది, లేకపోతే ప్రొహిబిషన్ పడిపోతుంది, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన దానికోసం వాడుకున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల నుంచి కంప్లైంట్లు వస్తూ ఉంటే మీరు పరిష్కరించండి అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా కావచ్చు, అదేవిధంగా బయట మాట్లాడినా కూడా కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసి ఇట్లాంటి సైట్ తెచ్చిరా, అసలు మీరు ఉంటే దళారి రాజ్యం వస్తుందని, కాంగ్రెస్ వస్తే ఇక మొత్తం పెద్ద ఎత్తున భూ సెటిల్మెంట్ చేస్తారని, కాంగ్రెస్ వస్తే ఇక దళారులే మొత్తం రాజ్యం వెళ్తారని, అధికారుల పెత్తనం పెరుగుతుందని చెప్పేసి మనం బదనాం చేశారు. కానీ మీరు 3 సంవత్సరాల కాలం పాటు దాని గురించి పట్టించుకోకుండా కనీసం దాని మీద ఇంతవరకు రివ్యూ కూడా జరగలే. కనీసం ఎక్స్పర్ట్ మేము వచ్చి వారం రోజులు అవుతా ఉంది. ఈ వారం రోజుల్లో నేను ఆల్రెడీ రివ్యూ జరిగింది, 10 days రిపోర్ట్ రాబోతుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ సమస్య అయినా ఇన్నప్పుడు సమస్య పరిష్కారం లభిస్తుంది. మనం అధికారులను నమ్మాల్సి వస్తుంది, లేకపోతే రెవెన్యూ యంత్రాంగాన్ని నమ్మాల్సి వస్తుంది, లేకపోతే రిటైర్మెంట్ అయినటువంటి అధికారులను కూడా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. రిటైర్మెంట్ అయినటువంటి అధికారులందరినీ అడ్వైజర్లు పెట్టుకుని మరి ఏం ఉపయోగం జరిగింది? ప్రజాధనం వృధా అయింది తప్ప ఏమన్నా ప్రజలకు ఒక్క మేలు కూడా జరగలేదు దాంతో. అదే కాకుండా టెక్నాలజీ పెరగడంతో భారం తగ్గాలి, కానీ టెక్నాలజీ పెరగడంతో భారం పెరిగింది. అదే కాకుండా రైతులంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ఒకటే, మా కింద ప్రజా ప్రభుత్వం, ప్రజా శ్రేయస్ కోసం, ప్రజా మేలు కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, వినడానికి సిద్ధంగా ఉన్నాం, మాకు ఓపిక ఉన్నది. మీరు ఇప్పుడు చూసిరు కదా, మేము మీడియాని నియంత్రణ పెడతలేము, వాళ్ళు యథేచ్ఛగా ప్రసారం చేయమని చెప్తా ఉన్నాం, పేపర్లు యథేచ్ఛగా వార్తలు రాయమని చెప్తా ఉన్నాం, ప్రజా సంఘాలు వచ్చి కలవచ్చు, మీరు రిప్రజెంటేషన్ ఇచ్చుకోండి, మీ ఏమైనా ఉంటే కూడా మేము మాట్లాడతామని చెప్తున్నాం, ఏదైనా రివ్యూ జరిగితే వాళ్ళని అలా ఇన్వాల్వ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రిటైర్మెంట్ అయినటువంటి అధికారులను కూడా ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ సేవలను ఉపయోగించుకోవాలని చెప్పేసి భావిస్తా ఉన్నాం. అంటే ప్రజల శ్రేయస్ కోసం దేని వరకైనా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈ సమస్య పరిష్కారం కాంగ్రెస్ తప్ప ఎవరు చూపలేరు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు వారు ఏం చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకు 6 నెలల వరకు విమర్శలు చేయమని చెప్పారు. ఇప్పుడు ఏమవుతుంది, వారం రోజులు కాలేదు అప్పుడే టీఆర్ఎస్ పార్టీలో ముస్లిం స్టార్ట్ అయింది. ఒక ఆయనేమో పల్లా రాజేశ్వర రెడ్డి గారు అసలు కాంగ్రెస్ కూలిపోతుంటారు, సిఆర్ గారు కాంగ్రెస్ కూలిపోతుంటారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ మేము పోరాటం చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా కలవకుంట్ల కవిత గారు ఒకటి మాట్లాడు, అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ఆ వర్గాలు ఉంటాయని చెప్పారు, కాంగ్రెస్ వస్తే ముఖ్యమంత్రి మారుతున్నారు, కాంగ్రెస్ వస్తే అస్థిరత వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో వాళ్ళ పార్టీలో అస్థిరత వచ్చింది, వాళ్ళ పార్టీ 2గా జీలిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ కూడా అదే పరిస్థితి, వేగంగా కాంగ్రెస్ కూలిపోతుంది అని చెప్పే ప్రయత్నం వారు చేస్తారు. కానీ మాకు చిత్తశుద్ధి కాబట్టి మేము ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినాం, ప్రజామాన్ని ఏర్పాటు చేసినాం, అన్ని చెప్తున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మేము ప్రజాధనాన్ని వృధా చేయము, కేసీఆర్ గారు వాడిన కార్లే కావచ్చు, అధికారులు వాడిన కార్లే వాడుకుంటాము, మేము ప్రజాధనం వృధా చేస్తాను వీల్లేదు. అదే కాకుండా మీరు చూసారు కదా, ప్రజావాన్ని ఒక బిల్డింగ్ ఖాళీగా ఉంటే అక్కడ నుండి భవనాన్ని కూడా బట్టి విక్రమార్క గారు వాడుకుంటే వాడుకోండి చెప్పడం జరిగింది. అంటే మాకు ఒక చిత్తశుద్ధి ఉంది, మేము ప్రజల శ్రేయస్ కోసం, ప్రజల కోసం దేని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం మేము చేయడం లేదు. రేపు బీఎస్సీ సమావేశం జరిగినా కూడా ఎన్ని రోజులు సమావేశాలు జరగాలని చెప్పేసి అక్కడ మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారమే అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఎక్కడైనా కూడా సమస్యలు విని ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తరఫున ఏది చేయడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ ధరణి సమస్య అనేది చాలా స్పష్టంగా కంప్లీట్ అయిందని చెప్పి మేము భావిస్తాం. రైట్ సార్, నరేష్ గారు సార్ వస్తాను సార్, నేను తిరిగి వస్తాను మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం చిన్న సబ్మిషన్, దీనికి నాది ఎక్కువ టైం లేదు. నేను ఏమంటున్నా అంటే నా మిత్రునికి నా అడ్వైజ్ ఏంటి అంటే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు, మీరు చేయాల్సింది ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మీరే చేయాలి ఒకటి. రెండోది ఏంటి అంటే, మాటికి ముందు ఇంకా కూడా గత ప్రభుత్వం అనేది మాట్లాడుకుంటే ప్రజలు విసిగిపోతారు. రైట్ సార్, ఓకే. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ని 10 సంవత్సరాల కాలం అధికారులు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మాట్లాడలేదా? ఓకే రైట్, ఓకే సార్ ప్లీజ్ రైట్ సార్, ఓకే అది వేరే చర్చ మరొక రోజు చేద్దాం సార్ ప్లీజ్. రైట్, ఓకే. పత్రికలకు మీడియాకు బాగా స్వేచ్ఛ ఇస్తామన్నారు. రీసెంట్ గా రైట్ సార్, అది డిఫరెంట్ చర్చ. ఒక్క నిమిషం ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులను అడగండి చెప్తారు. నాగేంద్ర గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, మన టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. రైట్, రాజకీయాలు మరొక రోజు మాట్లాడదు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తెలుసుకుందాం సార్. ప్లీజ్ సార్, ఏమంటున్నా అంటే పత్రికలకు స్వేచ్ఛ ఇస్తామంటున్నావు కదా, నేను చిన్న కరెక్షన్ ఏమంటున్నా అంటే, ఒక యువ ఎమ్మెల్యే పేరు అవసరం లే, ఆ ఎమ్మెల్యేనే ఒక జర్నలిస్ట్ గల్ల పట్టుకొని ముందుకొస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఓకే సార్, రైట్ సార్ ప్లీజ్. ముఖ్యమంత్రి కార్యాలయం, ఓకే మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్. రైట్, ఓకే రైట్. బాలరాజు గారు సార్, ఇప్పుడు ధరణి చేసినప్పుడు అసెంబ్లీలో కేసీఆర్ గారు కూడా, అంటే అప్పుడు ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ
ఈ హ్యూమన్ ఇంటర్ఫేస్ అంటే ఈ విచక్షణ జోక్యం లేకుండా చేసేందుకు, ఎందుకంటే క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి హ్యూమన్ ఇంటర్ఫేస్ లేకుండా డైరెక్ట్గా ఆన్లైన్లోనే చేసుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ పదే పదే ఈ అధికారులు సరిగా పనిచేయకపోవడం వల్లనే ఈ తప్పిదారులు దొరినాయి, ప్రభుత్వానికి కానీ ఈ టెక్నాలజీ కానీ ఎటువంటి సంబంధం లేదన్నట్టుగా బీఆర్ఎస్ మాట్లాడుతూ ఉంది. ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఇక తప్పించుకునే దూరనే అవన్నీ అట్లా కాదు. అది మచ్చాకరే మేము చేస్తే మంచి చేసినాం, చెడు చేస్తే అది అధికారులు చేసిరు అనేది ఇన్ జనరల్గా ఉండే సామెత. అది వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. ఈ అఫీషియల్ని బదలాం చేయడం అనేది ఇది క్యాజువల్ జనరల్గా అంటారు. మేము మంచి చిత్తశుద్ధితో ఉన్నాం, మేము ప్రజల మంచి కోసం చేసినాం, అందుకని హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అనగానే అదే అయిపోతుంది. అంటే ఇప్పుడు చాలా వాటిలో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉన్న వాటిలో లేదా డబ్బులు చలామని లేదా, అసలు లేనిది ఎక్కడ అది లేదు. ఎందువల్ల అందులో లేని సందేహం వల్లదని పోతనామాచుడు అన్న సామెత ఇది స్పష్టంగా ఎక్కడ లేదు. భారతదేశంలో ఏ మూలకు పోయినా అది ఉంటుంది. కానీ 10 రోజుల్లో టైం అనేది కూడా సరిపోదు. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి మొత్తం ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ కూడా పొల్యూట్ అయిపోయినాయి, చిల్లంపల్లమైనవి, తర్వాత రకరకాలుగా అయినాయి. దాంట్లో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఎట్లా అయింది అది? ఇప్పుడు మా సార్ చెప్పినట్టుగానే ఎన్నో ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ అంటున్నారు వారు. పైలట్ ప్రాజెక్ట్ ఇక్కడ తీసుకోలేదు. చాలా సందర్భాలలో ధరణి టాపిక్ వచ్చినప్పుడు ఇది తీసుకోమని చెప్పినాము. పోనీ ధరణికి ఈ మధ్యలో వచ్చిన గ్యాప్ లోపల కూడా సర్వే చేస్తామని అన్నారు. సర్వే చేయడానికి కూడా ఒక విలేజ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోమని కూడా చాలామంది చెప్పినాం. అయితే దానికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ వచ్చినాయి, 84 crores వచ్చినాయి. ఆ డబ్బు ఏమైంది ఇప్పటిదాకా తెలియదు. చేసినా బాగుండేది. అంటే ఇప్పుడు చేయడానికి కూడా సర్వే సిబ్బంది లేదు. ఎక్కడున్నారండి? ఎంత సర్వే సిబ్బంది కావాలి? 100% ప్రాబ్లం వచ్చేది మాకు సర్వేతోనే ప్రాబ్లం వస్తుంది. కలెక్టర్ దగ్గరికి ప్రధానంగా వచ్చే అప్లికేషన్లు గెట్టు పంచాయతీలు, ఆ పంచాయతీలు, ఈ పంచాయతీలు ఇదే ప్రధానంగా ఉంటుంది. అని ప్రాక్టికల్గా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అంటుందో 10 రోజుల కమిటీ రిపోర్టు కూడా సరిపోదు. అది హడావిడిగా ఇప్పటిముప్పటికి ఏదో ఇప్పించి మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ తప్పులు జరగడం కాకుండా ఆ కమిటీని రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా తీసుకోవాలి. చాలా సంవత్సరాలు, 10 సంవత్సరాలలో ఎన్నో సంవత్సరాలు సీసీఎల్ఏ లేడండి. అవును, రెవెన్యూ మినిస్టర్ లేడండి. రెవెన్యూ మినిస్టర్ అనేది ఇంత హార్ట్ ఆఫ్ ది భూమి అనే ఒక అద్భుతమైన పదార్థానికి మంత్రి లేకుండా ఎట్లుంటాడు? ఆబ్కారీ మంత్రికి ఒక్క క్షణం గ్యాప్ ఉండదు, ఎక్సైజ్ శాఖ మంత్రికి. అదే రెవెన్యూ శాఖ భూమి ఉండదు, మంత్రి లేరు, సీసీఎల్ఏ లేరు. ఎన్ని సెక్రటరీ కూడా చాలా రోజులు సిఎస్ఏ చూశాడు. అది కూడా ప్రిన్సిపల్ సెక్రటరీని ఇన్ఛార్జ్ పెడతారా? అక్కడ సీసీఎల్ఏ ఎంత ఇంపార్టెంట్ ఆఫీస్, అక్కడ లేరు. ఆఫీస్ వాళ్ళు అయితే డైలీ ఏడిపోయావు అన్న, ఎవరు లేరు, మళ్ళీ డిబేట్ వచ్చినప్పుడు మళ్ళీ డిస్కస్ చేయి సీసీఎల్ లేడని చెప్పి ఎన్నోసార్లు అన్నారు మా మిత్రులంతా. అంటే ఈ 10 రోజులని ఏదో ఒక మంచి వ్యాలిడ్ రిపోర్ట్ వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని వెళ్తాము అని అంటే అక్కడ కూడా ఎక్స్పర్ట్ని కూర్చుని పెట్టి మాట్లాడారు. పాత సీనియర్ ఆఫీసర్స్ను, తర్వాత సర్వీస్లో ఉన్న వాళ్ళను, తర్వాత అవుట్ సైడ్ ఎక్స్పర్ట్స్ని కూర్చుని పెట్టి మాట్లాడారు. అంటే గవర్నమెంట్ అన్నట్టుగా, ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా, లేకపోతే రెవెన్యూ మినిస్టర్ గారు అన్నట్టుగా 10 రోజులలో మేము దీనికి ఒక సొల్యూషన్ తీస్తామనేది ఆ 10 రోజులు సరిపో. ఇంకొక టైం తీసుకోవాలి. టైం తీసుకొని ప్రాపర్ సొల్యూషను ఏం చేస్తారు అనేది, ఏం నిర్ణయం తీసుకున్నారు అనేది కూడా పారదర్శకంగా ఉండాలి. ఎస్, మేము ధరణి పోర్టల్లో ఈ మిస్టేక్స్కు ఈ రకం కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, ఇక ఈ మిస్టేక్కు ఈ రకంగా మేము సాల్వ్ చేయాలనుకున్నాము. సర్వే అనేది లేట్ ప్రాసెస్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటాము. తర్వాత అందులో ఉండే నేమ్ కరెక్షన్ కానీ, ఎక్స్టెంట్ కరెక్షన్ కానీ, లేకపోతే పేరు కరెక్షన్ కానీ, కులం కరెక్షన్ కానీ, ఇవన్నిటికీ మేము కొంత గ్రామాలలో వెళ్తాము. అంటే 17-18 పాణి తీసుకొని ఊరికి వెళ్తాము. తర్వాత ఇంకా జమాబందీ మేము తప్పకుండా చేస్తాము. జమాబందీ అనేది గతంలో ల్యాండ్ రెవెన్యూ మీద ఆధారపడే పాలన ఉండేది కాబట్టి దాన్ని చిన్న పైసల లెక్క కాడికెళ్ళి కూడా తీసుకొని వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ అదర్ సోర్సెస్ చాలా వచ్చినాయి కాబట్టి ఈ జమాబందీ కాదు, ఇక్కడ మనకు భూమి లెక్క కావాలి. ఆ భూమి లెక్క ఏంటంటే ఒక గ్రామానికి జమీన్ జడితే అంటారు. ఒక గ్రామం కనుక తీసుకున్నట్టయితే దాంట్లో గ్రామకంఠం ఎంత, పొరంబోకు ఎంత, తర్వాత చెరువు భూమి ఎంత, శిఖం ఎంత, ఇవన్నీ తీసుకొని ఆ గ్రామానికి లెక్క తీసేవాళ్ళు. ఇప్పుడు ఏమీ లెక్క లేదండి. ఒక గ్రామం తీసుకుంటే 4013 ఎకరాల 11 గుంటలను స్పష్టంగా లెక్క ఉండేది. ఇప్పుడు ఆ లెక్కలు ఏమున్నాయో తెలియదు. ఇప్పుడు ఆ గ్రామం 4300 ఎకరాలకు 4800 ఎకరాలు ఉందా, 5010 ఎకరాలు ఉందా, లేకపోతే అసలు 3000 ఎకరాలు ఉందా, లెక్క లేదు. ఇప్పుడు ఆ ఊరు భూమి ఈ ఊరికి రిజిస్ట్రేషన్, ఈ ఊరు ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఇవన్నీ కావాలి అని అంటే ఖచ్చితంగా సర్వే. ఇప్పుడు మా జాయింట్ కలెక్టర్ గారు అన్నట్టుగా అవి ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక సుప్రీం కమాండర్, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. సర్వే చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. డ్రోన్ ఉంది,
తర్వాత బోల్డ్ అండ్ మెథడాలజీ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ బోల్డ్ అండ్ డెవలప్మెంట్ ఉంది. తర్వాత పాత గవర్నమెంట్ 17 కంపెనీలు పిలిపించింది సర్వే చేయడానికి. ఆ సర్వే చేయమంటుంది కానీ వాళ్ళకు లీగల్ అథారిటీ ఇవ్వట్లేదు, ఏమీ చేయట్లేదు. భూభారత్ అందుకే ఫెయిల్ అయింది, దానికి లీగల్ ఐడెంటిటీ లేదు, ఒక చట్టబద్ధమైనది లేదు కాబట్టి భూభారతి ఫెయిల్ అయింది. ఆ రోజుల్లో కనుక అది ఇచ్చిన ఉంటే పైలట్ ప్రాజెక్ట్ కింద మొత్తం 23 జిల్లాలలో సక్సెస్ఫుల్ జిల్లా అయ్యేది. అది చేయకుండా ఇది తీసుకొని వస్తా ఇది తీసుకొని అది వచ్చినాడు. భూమి ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. దానికి సరిపడా మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ పద్ధతిలోనే మనము ప్రతి రైతుకు ప్రతి ఇంచుకు తెలంగాణ ప్రభుత్వాన్ని బాధ్యత చేయాలని గతంలో అంటున్నాం, ఇప్పుడు అంటున్నాం, ఎప్పటికీ అనవలసింది. మనం ₹1 ట్రాన్స్ఫర్ కనుక ఫోన్పే చేస్తే ఆయనకు వెళ్ళిపోయింది చెప్తున్నది, ఆయనకు ముట్టింది థ్యాంక్ యూ చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు. అంటే ఇంత కమ్యూనికేషన్ సిస్టమ్ క్షణాల మీద వచ్చిన తర్వాత మనం భూమి కొలుసుకోలేమా? తప్పకుండా కొలుసుకోగలుగుతాం. రైట్. ఆ సీరియస్నెస్, ఆ టెక్నాలజీ కనుక ప్రాపర్ యూటిలైజ్ చేయగలిగితే వీ కెన్ ఏబుల్ టు సక్సెస్ అని అన్ని రకాలుగా కూడా. కాకపోతే ఇట్స్ కొంచెం టైం తీసుకుంటుంది, అయినా కష్టపడాలి. జనంకి ఓపిక ఉన్నది. ఇంకా మీరు 10 ఏళ్ళు ఉండరు ఇది చేసినట్టయితే, ఇంకా టైం తీసుకోవాలి. రైట్ రైట్ సార్, రైట్. ఓకే, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ సురేష్ పొద్దర్ గారి అభిప్రాయం తెలుసుకుందాం. అంతకుముందు మన బిగ్ టాక్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ గారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.